అది సిమ్లాకి దగ్గరలో చిట్కూల్ అనే గ్రామం. ఆ గ్రామంలో ఆరిన్ అనే బాలుడు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఆరిన్ తండ్రి తన చిన్న వయసులోనే చనిపోయాడు. తన తల్లి చిన్న ఉద్యోగం చేస్తూ ఆరిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తండ్రి లేని పిల్లవాడు అని ఆరిన్ మేనమామ తన చదువుకి అయ్యే ఖర్చుని తానే భరించి ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేయించాడు. ఆ స్కూల్లో తోటి విద్యార్థులు కూడా ఆరిన్తో ఎంతో స్నేహంగా ఉండేవారు. అయినప్పటికీ ఆరిన్ సంతోషంగా ఉండేవాడు కాదు. తన మిత్రుల యొక్క విలాసవంతమైన భవనాలు, వారు ధరించిన బంగారు ఆభరణాలు, ఖరీదైన దుస్తులు చూసి డబ్బు ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది అని నమ్మేవాడు. ఒకరోజు ఆరిన్ సాయంత్రం నది ఒడ్డున బాధతో కూర్చొని ఉండగా ఒక వృద్ధ సన్యాసి అక్కడికి వచ్చాడు. ఎందుకు బాబు బాధపడుతున్నావు అని అడగగా, నా మిత్రులందరూ ధనవంతులు, వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా దగ్గర అవసరానికి సరిపడా ధనం కూడా లేదు. మా ఇల్లు చాలా చిన్నది, అందుకని నేను సంతోషంగా లేను అని అన్నాడు. నిజమైన సంతోషం ఖరీదైన బంగ్లాల్లోనో డబ్బులోనో లేదు బాబు అని చెప్పగా ఆరిన్ ఆ సన్యాసి మాటలకు సంతృప్తి చెందలేదు. ఆరిన్ బాధ పోగొట్టడానికి ఆ సన్యాసి, నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో, నేను నా మంత్రశక్తితో దాన్ని నెరవేర్చగలుగుతాను అని అన్నాడు. దానికి ఆరిన్ సంతోషంగా, నేను తాకిన ప్రతీదీ బంగారంగా మారిపోవాలి అని కోరుకుంటాడు. అలా చేయగలిగే శక్తి మీకుందా అని అడిగాడు. దానికి ఆ వృద్ధ సన్యాసి, నీవు కోరిన కోరిక సరైనది కాదు బాబు, ఒకసారి ఆలోచించుకో అని అన్నాడు. ఆరిన్ మాత్రం తన పట్టు వదల్లేదు. అప్పుడు ఆ సన్యాసి ఆరిన్ చేతికి ఒక సీక్రెట్ లిక్విడ్ రాసి, ఇక నుంచి నువ్వు దేనిని తాకినా అది బంగారంగా మారుతుంది అని చెప్పాడు. మొదట ఆరిన్ ఒక రాయిని తాకగా అది బంగారం అవుతుంది. తరువాత ఒక కర్రను తాకగా అది మిలమిలా మెరుస్తూ బంగారంలా మారిపోతుంది. ఆరిన్ ఎంతో సంతోషపడ్డాడు. ఇక ఆలస్యం చేయకుండా ఇంటికి వెనుతిరిగాడు. దారిలో కొంచెం ఆకలిగా అనిపించి ఒక చెట్టుకున్న యాపిల్ తెంపాడు. వెంటనే అది బంగారంగా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే ఆరిన్ సంతోషం భయంగా మారింది. ఆరిన్కి అర్థమైంది, తను ఇక ఆహారం, నీరు కూడా తీసుకోలేనని. తన ఇంటికి చేరుకోగానే గుమ్మం దగ్గరే తన తల్లి తన కోసం ఎదురు చూస్తూ కనపడింది. ఎప్పటిలాగే ఆరిన్ పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళి అంతలోనే తను పొందిన శక్తి గుర్తొచ్చి తల్లిని తాకటానికి వణికిపోయాడు. ఆరిన్ తల్లి తన కంగారును చూసి, ఏమైంది బాబు అని దగ్గరికి తీసుకున్నంతలో ఆమె బంగారు విగ్రహంగా మారిపోయింది. ఆరిన్ అమ్మ అమ్మ అని బిగ్గరగా అరిచాడు. వెనువెంటనే మళ్ళీ నదివైపు పరుగు తీసి ఆ సన్యాసిని ఇలా వేడుకున్నాడు, నాకు బుద్ధి వచ్చింది, నాకు బంగారం వద్దు, బంగారం లాంటి మా అమ్మ కావాలి అని బోరున విలపించాడు. దానికి ఆ సన్యాసి చిన్న నవ్వు నవ్వి, నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు బాబు, కానీ నువ్వు ఆ విషయం అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. బాధపడకు, ఆ లిక్విడ్ ప్రభావం కేవలం కొంత సమయం మాత్రమే ఉంటుంది. నువ్వు ఇంటికెళ్ళేసరికి అన్నీ యథాతథంగా ఉంటాయి అని చెప్పాడు. ఆరిన్ పరుగు పరుగున ఇంటికి వెళ్ళగా తన తల్లి తనకిష్టమైన పాయసం తయారు చేసి ఎదురు చూస్తూ ఉంది. ఆరిన్ తల్లిని అలా చూడగానే తన ఆనందానికి అవధులు లేవు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిని హత్తుకున్నాడు. ఆర్యన్కి అప్పుడు అర్థమైంది, నిజమైన సంతోషం ధనంలో లేదని, తల్లిదండ్రులు మరియు బంధుమిత్రులతో కలిసి ఉన్నంతలో సంతృప్తిగా సంతోషంగా జీవించడంలో ఉందని తెలుసుకున్నాడు.